నిజంగా రూపురేఖలన్నీ మారిపోతాయి, ఆలోచనలన్నీ మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. దేవుని ఆత్మచేత ఎంతమంది నింపబడుతుంటారో వారు సర్వసత్యంలోకి వెళ్తారు, సత్యంలో నడుస్తారు. దేవుని ఆత్మ నింపబడకపోతే వారు మోసంలోను, అబద్ధంలోను, ఇంకా చెప్పాలంటే పాపంలోను, శాపంలోను పడి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటే దేవుని ఆత్మ వాళ్ళని మాత్రం సర్వసత్యంలోకి, క్రమంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. జలముల మీద ఉన్న శూన్యములో దేవుడు, మొత్తం శూన్యం ఉంది, ప్రపంచమంతా శూన్యంగా చేసినప్పుడు మొట్టమొదటిగా ఆ శూన్యంలో వెలుగు కలుగును గాక అన్నాడు. అంటే ఒక ఆజ్ఞాపిస్తున్నాడు, ఒక మాట ఆర్డర్ చేస్తున్నాడు. ఆర్డర్ చేసినప్పుడు అది ఎవరు చేయాలి? అది కింద ఎవరో ఒకరు ఉంటేనే కదా ఆ మాట చేయాలి, ఎవరో ఒకరు ఉంటేనే కదా అక్కడ చేయాలి. అందుకని అక్కడ ఉన్నవాడు, స్తోత్రంగా, అందుకని పేరేంటే ఉన్నవాడు, అనువాడు ఆయన పేరు స్పష్టంగా ఉన్నాడు. కాబట్టి కలుగును గాక అన్నప్పుడు ఈ పని చేయడానికి నిలబడినాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పి ఆజ్ఞాపించగానే ఆత్మ ద్వారా దేవుడు కార్యము పూర్తి చేసినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూసుకోండి మా పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అలా చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. ఆయన గురించి కొన్ని విషయాలు మనం చూడాలంటే 139:7 నుంచి కొన్ని విషయాలు చూడొచ్చు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? కీర్తనకారుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ యొద్ద, అసలు ఆత్మ ఎక్కడెక్కడ ఉన్నాడంటే నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోగలుగుతాను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? అందరు చూడండి, మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలుగుతాను? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. ఎక్కడంట దేవుని ఆత్మ? నేను ఆకాశమునకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను. చాలా మంది ఏమంటే తప్పించుకొని ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటారు. లేకపోతే పాతాళంలోకి ఎవరు పోతారంటే స్పష్టంగా చెప్పాలి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. బాగా వినండి, చాలామందికి ఈ పాతాళంలో ఎవరుంటారనే సంగతి అర్థం కాదు. దొంగతనం చేసి, లేకపోతే పరాయి స్త్రీని మోహంతో చూసి ఇష్టాంతరంగా ప్రవర్తించి, భర్త ఉన్న కొంతమంది క్రమంగా ఆడపిల్లలైనా ఉండకుండా విచారంలో, పాపంలో, మోసంలో పడి ఇష్టాంతరమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటే వాళ్ళకు ఉంటుంది పాతాళం. అందరికి ఉండదు. అందరు ఇంకా కొంతమంది ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళకి ఇవ్వరు. పాతాళంలో పండుకోవాల్సింది ఎవరు అంటే ఇలాంటి వాళ్ళు. దేవుని ఆత్మను నమ్మక, ఒక ఆత్మ ఇంకొక వ్యక్తిలో ఉన్నాడనే సంగతి గ్రహించక ఆత్మను నరహత్య చేసి ఆ ఆత్మను చంపేస్తారు. కొంతమందిని మనిషిని చంపేస్తారు కదా. ఈ చంపబడిన వాళ్ళకి శిక్ష లేదనుకుంటారా? ఉన్నది ఖచ్చితంగా. వాళ్ళు పాతాళంలో ఉంటారు. ఇష్టమైన బ్రతుకులు బ్రతకడము, ఇవన్నీ చేయడం ద్వారా ఇలాంటి వాళ్ళకు పాతాళం తప్పదు. అయితే ఇక్కడ చెప్తున్నాను, నేను పాతాళంలోకి వెళ్ళి దిగిపోయినను, అక్కడనే నువ్వు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను. వేకువ రెక్కలు కట్టుకొని నేను ఎక్కడికి? చాలా ఈతగాడు, గజ ఈతగాడు కావచ్చు, లేకపోతే మంచి ఇక బాగా బలమైన వాడు కావచ్చు, లోపలికి కనుక నీళ్ళ లోపల సముద్రంలో వెళ్ళి దాచుకుంటే కూడా అక్కడను, అందుకే జలముల మీద అల్లాడుతున్నాను చెప్పిన, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించు. నీ చెయ్యి పట్టుకొని మళ్ళీ నన్ను నడిపించు. అందుకనే ఎంత పెద్ద మునగాళ్ళైనా సరే, నీళ్ళలో పడిపోయిన వ్యక్తులను, సముద్రమైనా సరే ఎప్పుడైనా ఉంటుందా? సముద్రంలో ఉంటుందా? నీళ్ళు మనుషులను, శవాలను పెట్టుకోవు, ఒడ్డుకు పడేస్తే తీసి. చెరువులో మునిగి దునికిరనుకో 3 రోజులు ఉంటాడు, 1 రోజు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు అవసరమైతే. కానీ తర్వాత ఏమవుతాడు? ఇంత ఉబ్బి బయటకు వచ్చేస్తాడు. చాలా మటుకు చెరువులలో చూస్తే, సముద్రాలు చూస్తే ఎన్నో చెత్త అది అని వాడేస్తారు. కానీ ఈ సముద్రంలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఏది కూడా చెత్త చెదారం లోపల పెట్టుకోదు, అన్ని తీసి ఒడ్డుకు పడేస్తారు. స్తోత్రం కలుగును గాక. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. 12 వరకు చదువు. అంధకారం నన్ను మరుగు చేయును, అంధకారం నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని, కలుగే వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. నీకు చీకటి, నేను అనుకున్నాను పగలపూట నేను దొరుకుతుండొచ్చు, రాత్రిపూట అయితే ఎవరికి దొరకకపోవచ్చు అని. చాలా మంది అనుకుంటారు చీకట్లో ఎవరు దొరకదు కదా అనుకుంటారు. చాలా మంది చీకట్లో దాచుకుంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటాడు? చీకటి అయినను నీకు చీకటి కాకపోవు. ఎందుకంటే ఆయనకు చీకటి అయినా పగలైనా ఒకటే తిరుగుంది. స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం మనకు పగలు చీకటి, కానీ ఆయనకు మాత్రం పగలు చీకటి ఏం లేదు. నువ్వు ఏ రాత్రి పోయి ఏ చీకట్లో ఉన్నా సరే, ఏ చెట్ల కింద ఉన్నా, ఏ పొదల కింద ఉన్నా పట్టుకొని గుంజుకొస్తాడు. తప్పించుకోలేము ఆయన చేతిలో నుంచి. ఆయన చేతులకి ఎవడు
ఎంత వీరుడైనా ఎంత ఘనుడైనా ఎవరైనా సరే ఎవ్వరు తప్పించుకోలేరు భూమి మీద నుంచి. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఏం కలుగజేసినావు? నా అంతరింద్రియంలో ఈరోజు నా లోపల ఉన్న మీ లోపల ఏముందని అంటే చాలా మందికి మీకు తెలుసా? మీ కడుపులో పేగులు ఎట్లున్నాయనంటే మీకు తెలుసా? కనీసం నీ లోపల నీ కళ్ళల్లో ఎన్ని నరాలు ఉన్నాయి నీకు తెలుసా అనంటే, నీ చేతిలో ఉన్న అసలు గోరలు ఎక్కడికి వస్తున్నాయంటే నీకు తెలుసు. కానీ మన ఆంతర్యము మొత్తము ఆయనకు తెలుసు. కలగజేసిన వాడు ఆయననే కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. తెలివనిదంటూ ఏది లేదు. ఆయన నుంచి ఇంకెవరు మనం తప్పించుకొని వెళ్ళలేం. చూడండి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంతేకాదు, తల్లి గర్భంలో నిర్మించిన వాడవు నీవే. అందుకే ఈ ప్రపంచం మీద ఇన్ని పాకులాటలు ఇంత భారం అవుతున్నా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఉన్నదంతా ప్రపంచం అంతా ఒకటి మగ ఒక ఆడ అంతే. ఏదనంటే చేసింది దేవుడు ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని. ఈరోజు ఇంత ప్రపంచంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఇవన్నీ చెప్పుకుంటున్నా అసలు ఏ కులం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇవన్నీ మతాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్తున్నా. అంటే ఒకటి పురుషుని చేసిండు, రెండోది స్త్రీని చేసిండు. ఆ పురుషునిలో నుంచి స్త్రీలోని చేసినమే ఈ సర్వ ప్రపంచం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళిద్దరిలో నుంచి పుట్టుకొచ్చిందే గర్భసంతానం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనమైన వీళ్ళ ప్రపంచమైన వాళ్ళందరం కలిసి ఒకటే ఒక సొత్తు, అది దేవుని ప్రజలం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది తెలుసుకోవడానికే ఎన్నో ప్రయత్నాలు పడతా ఉంటే జీవం గల దేవుడు వచ్చి ఎక్కడున్నాడు నన్ను వెతుకుతున్నాడని బట్టి, నన్ను వెతకని వారికి నేను దొరికినా అన్నాడు. ఎందుకు వెతకని వారికి అంటే ఆయన వెతుకుతలేరు, ఇష్టమైన ప్రవర్తిస్తుండే నేనయ్యా నేను చేసిందని చెప్పి సృష్టికర్త తన ఆంతర్యంలో ఉన్నదాన్ని మన అంతర్యంలో ఎవరున్నారు ఏమున్నదని చెప్పి ఆ సృష్టిని చూపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. చూద్దాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అబ్బా, ఒక్కసారి నిన్ను నీవు పరిశోధించుకొని నీ లోపల ఉన్న శక్తిమంతుడి గురించి నువ్వు ఒకసారి ఆలోచన చేయడం మొదలుపెట్టు. ఆయన ఎంత గొప్ప కార్యం చేయడము నీ పట్ల అర్థమవుతూ ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మన పక్షంలో చేయబోతున్న కార్యంలో దేవుడికి మహిమ కలుగును. రెండో విషయంలో చెప్తున్నారు ఆమె కొన్ని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మీతో మనం చెప్పుకోవాలి. ఈరోజు ఉదయకాలము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చర్మ. అయితే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఏమంట? చాలా మందికి తెలియకపోవచ్చు, మనకైతే పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు కొన్ని విషయాలు ఆత్మ ద్వారా దాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా చెప్పాలి. ఆత్మ వలన. ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈరోజు ఆత్మ కనుక మన లోపల లేకపోతే ఇవన్నీ విషయాలు మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల లేకపోతే నువ్వేం మాట్లాడుతావో నీకే తెలియదు. ఆత్మ కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అందుకనే ఆ గడియలో ఆ సమయంలో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్న సత్యాలను మనకు చూపిస్తుంటాడు. కొన్నిసార్లు మనం కూర్చుంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయన తన సత్యాన్ని ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడు. ఆత్మ ఎక్కడున్నాడని మీరు అనుకుంటారేమో. దేవుని ఆత్మ నీ లోపల ఉన్నాడని మీరు ఎరగరా అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆ మాట చెప్తా ఉంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరే దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. ఇప్పుడు చెప్పండి అందరూ ఎవరు? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఆమేన్. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సర్వసత్యం ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ఇలా వెళ్ళు. ఆత్మ మాట వినకపోయేసరికి చాలామందికి ఇబ్బందులలో పడతారు. ఎక్కడ పడతారు చెప్పాలి. ఆత్మస్వరము వినాలి. ఆత్మ ఏంటంటే నేను ఇష్టమైన తిరగనివాడు, ఇష్టమైన మాట్లాడేవాడు. ఇంతెందుకు నువ్వు ఏదైనా ఎక్కువ మాట్లాడుతుంటే మౌనంగా ఉండు. ఎందుకట్లా మాట్లాడుతున్నావు? తప్పు, అట్లా మాట్లాడకు అని నీ లోపల నీ అంతరంగపు పురుషుడు లోపల ఉన్న ఆత్మ నేను గద్దిస్తాడు. పైకి నువ్వు ఎన్నో చెప్పొచ్చు, కానీ లోపలకు మాత్రమే ఏదో ఒక భయం అనేది మూలలో ఉంది. ఏముంది లోపల ఎప్పటికేమంటుంది? గుడుగుడు ఒక భయము లోపల ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను భయపడిస్తుంది. కారణం ఏంటి? నువ్వు చేస్తున్న అబద్ధం, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది మోసము, నువ్వు ఈ మోసంతో సంపాదించినవు, అది పనికిరాదు.
నువ్వు నిలబడేది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదని చెప్పి పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరికి అనిపించలే ఎట్లా? అనిపించలే ఎప్పుడు? ఎంత పైకి బాగా ఉన్నా కానీ లోపల ఏముంటుంది? లోపల ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఏంటి జరుగుతుంది అని అంటే, లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనిషిని కంట్రోల్ చేస్తాడు. మీరు దేవుని ఆలయమైనారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరగరా అన్నాడు. లోపల ఉండి ఆయన అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు. స్తోత్రం కలిగిన కాక. చూడండి అమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనకైతే 2వ అధ్యాయం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ వలన వాటిని బయలుపరిచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏం చేస్తున్నట? దేవుని మర్మములను కూడా. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలు ఉన్నాయి కొన్ని. ఏంటి అని అంటే, ఆ మర్మాలన్నింటినీ మనలను పరిశోధిస్తున్నాడు. పరిశోధించడం అంటే నేరుగా ఆయన పరిశోధించాడు. ఆయన నీలో ఉండి ఇవేంటి. ఇప్పుడు చాలామంది గ్రంథాలు, చాలామందికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. కొంతమంది అక్కడక్కడ నేను చూస్తూ ఉంటాను. కొన్ని మంచి మంచి వాళ్ళ బైబిల్లో ఉన్న అంతర్యమును తీసి ఎవరైనా వాదిస్తుంటారు. ఇది ఎక్కడుంది చెప్పు, ఇది ఎప్పుడు తప్పు అని కొన్ని మాట్లాడుతుంటే, ఆత్మ వారి లోపల ఉండి లోపల వారికి సర్వసత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా వాళ్ళు నిఖారుగా నిలబడి వాదిస్తూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మ వారి లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరితోటి సరైన తాత్పర్యమైన జవాబు ఇస్తూ ఉంటాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతుండే అది కాదు తప్పు, ఇదే సరైనదని చెప్పి ఆత్మ వారి లోపల ఉండి ఈ వాక్యాన్ని మొత్తం తేరి పట్టి చూసేలాగా ఎక్కడ ఏ సత్యం ఉంది, ఎక్కడ ఏముందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్న మర్మాలను మనకు చూపిస్తూ ఉంటాడంట. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు. అదే సాధారణంగా ఉంటే కొంతమంది అంటారు కదా, నాకు బైబిల్ చదవబుద్ధి అయితే లేదు, నాకు బైబిల్ ముట్టుకోబుద్ధి అయితే లేదు, బైబిల్ చదువు నిద్ర వస్తుందని అంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు సార్? లోపల ఉంటే ఆత్మ చదువుతూ ఉంటే లోపల ఉన్న సత్యాన్ని, ఇంత అందం ఉందా, ఇంత బాగుందా, ఇంత సత్యం ఉందా ఇది అని ఇంకా వాటిని చూపిస్తూ ఉంటాడు. ఆత్మ ఉంటే మనిషి చదువుతాడు. ఆత్మ నీ లోపల లేడు అని అంటే నిద్ర వస్తుంది. బైబిల్ చదివేటప్పుడు పట్టుకోవడానికి విసుకొస్తుంది, అలసట వస్తుంది. ఎంతమందికి చెప్పండి ఈరోజు బైబిల్ పట్టుకోకుండా, ప్రార్థన చేయకుండా బైబిల్ ఎంతమంది పట్టుకోవడానికి ఇష్టపడతలేరు? దాని అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో సహవాసము లేకపోవడం. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చి సహవాసం నీతో చేస్తున్నంటే నీకు నిద్ర అనేది రాదు, సోమరిపోతు రాదు. బైబిల్ పట్టుకోవడానికి నువ్వు ఇష్టపడతావు తప్ప కష్టపడవు. కొంతమందికి బైబిల్ పట్టుకోవాలంటే అస్సలు ఏం చేస్తారు, చదవరు, చిరాకు అవుతారు. బైబిల్ పట్టు చదవాలంటే చదవరు. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో సహవాసం ఇంకా లేరు, పరిశుద్ధాత్మతో అటాచ్మెంట్ ఇంకా వాళ్ళకు కాలేదు. బైబిల్ పట్టుకోమనంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అంగడి తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు తప్ప ఈ బైబిల్ గురించి వాళ్ళకి ఏ మాత్రం అవగాహన ఉండదు. కొంతమంది తీసి ఏదో తల కింద పెట్టుకుంటారు, కొంతమంది తీసి ఏదో పట్టుకున్నాము, ఏదో ఉన్నామా. బైబిల్ని పట్టుకోవద్దు, బైబిల్ని చదవడానికి ఇచ్చాడు. పట్టుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అయిపో. లోపల అందుకనే ఈ వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, వినువాడు, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఈరోజు చదవకుండా, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవకుండా నువ్వు పక్కన పెట్టేసినావనంటే నువ్వు జీవితంలో నువ్వు ధన్యకరమైన జీవితాన్ని పొడగొట్టుకుని దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టే. చాలా శ్రేష్టమైనది ఏంటంటే దేవుని వాక్యం చదవడమే. ఎందుకంటే ఆ వాక్యము మనలను సర్వసత్యంలోకి మనలను నడిపిస్తుంది. ఇప్పుడైనా మీరు చదవడానికి మీరు ప్రయాసపడండి. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చిండు అని అంటే ఈరోజు నీకు ఎందుకు ఇచ్చిండు ఒకసారి ఆలోచన చేసుకో. అసలు పరిశుద్ధ గ్రంథం నీ చేతికి ఎందుకు రాబడ్డది, ఎందుకు ఇచ్చిండు? సమయాన్ని పోనివ్వకు. ఆత్మ నీ లోపల ఎప్పుడు నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని నువ్వు అంటే ఖచ్చితంగా ఆత్మ చేసే పని ఏంటంటాడా? మళ్ళీ చదువు మన చాలా చక్కగా ఉంటుంది. 11వ వచనంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూసుకొనుచు, ఆత్మ నేర్పు మాటలతో ఏం నేర్పుతారంట? ఆత్మ నేర్పిస్తున్న మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఆమేన్. ఇంకా వేరే ఎవరి గురించి బోధించడం అవసరం లేదు. ఆత్మ ఏదైతే మనకు బోధిస్తాడో, ఆత్మ ఏదైతే మనతో చెప్తాడో, ఆమేన్,
ఈరోజు మనం చదవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యమును ఆయన మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాడు. కొంతమంది ఇంట్లో కూర్చోండి వాక్యం చదవరు. దీని మీద ఎక్కడ ఇష్టపడతారంటే టీవీ మీద ఉన్న ఇంట్రెస్ట్ బైబిల్ మీద ఉండదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి లోపల ఉన్నాడు అని చెప్పి గంతులేయడం కాదు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉండని ఓ గ్లోర బాధురా అని గంతులు వేస్తారు. గంతులు వేసినంత మాత్రమే కాదు, ఆయనను ఎగిరేసి గంతులు వేసి హేళనగా అవమానకరంగా మార్చొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే నువ్వు చేయవలసిన క్రమాలు కొన్ని ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని సరిగ్గా చదువు, నీకు అర్థమవుతుంది. ఆయన సత్యంలోకి ఎట్లా నడిపిస్తాడంటే వాక్యాలు తేరి చూడాలండి. ఏం చూడాలి చెప్పాలి, వాక్యాలను తేరి చూడాలి. ఆత్మ ఏంటంటే క్రీస్తుని వెతికిపిస్తాడు, ఇంకోటి తండ్రిని వెతికిపిస్తాడు. ఆయన చేసిన క్రియలను పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడంటే తండ్రి అయిన దేవుడు ఏం క్రియలు చేసి రాజును గురించి రచించిన దాన్ని నేను పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపుడు లోపల నుంచి టకటగా రాపిస్తూనే ఉంటాడు. ఏందమ్మా పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే నీకు రాడు, ఏం రాదు చెప్పాలి. సోమరిపోతూ నిద్రమత్తు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆత్మ లోపల ఉన్నాడు అని చెప్పి కూడా మళ్ళీ నిద్రపోతే పరిస్థితి ఎట్లుంది? ఆయనను అవమానపరచకండి. ఆయన నాతో ఉన్నాడు అని చెప్పి నువ్వు లేఖనమే చదవకపోతే ఇప్పుడు దాని అర్థమైంది. నువ్వెవరితో ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వే పరిశోధించుకో, నిన్ను నీవే ఆలోచన చేసుకో, నిన్ను నీవే పరిశోధించుకొని నిన్ను నీవే పరీక్షించుకోమన్నాడు. స్తోత్రం కలుగును గాక. నిన్ను నీవే పరీక్షించుకో. ఇక్కడ చెప్పాలంటే అదే ఇంతకుముందు చెప్పిన ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడాలంటే ఆయన శక్తిమంతుడు, ఆయన కార్యములు ఎంత గొప్ప అంటే ఆయన సర్వంతో ముఖశక్తి గలవాడు. స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చూడొచ్చు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎట్లుందంటే భూమి నిరాకారంగాను శూన్యంగానప్పుడు ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ఎక్కడ ఉండంటే ఇప్పటిదాకా చెప్పిన నీళ్ళ మీద అల్లాడుతున్నాడు అని. ఎందుకనంటే చెప్పిన కదా ఆయన సర్వాంతర్యామి. శూన్యము ఉన్నది అనంటే ఆ శూన్యంలో లేడని కాదు, శూన్యంలో ఉన్నాడు. ఈరోజు కొన్నిసార్లు మన బ్రతుకు అయిపోయింది, చీకటి బ్రతుకులోకి ఆయన దిగేసి వస్తున్నాడు. పాడైపోయిన బ్రతుకులోనికి మరలా ఆయన మహిమ రూపంతో దిగేసి వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆత్మని లోపలికి దిగి రావడంతో నీ జీవితము సూర్యుని ప్రకాశం వల్ల మారుతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో చదువు. నిత్యుడగు ఆత్మ ద్వారా. ఎవరేంటైనా నిత్యుడగు ఆత్మ. అందరు చెప్పండి ఒకసారి. నిత్యుడగు ఆత్మ. ఆయన ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే దేవుడు కాదు. నిత్యుడగు ఆత్మ, నిత్యము ఉన్నవాడు. అందుకనే అయ్యో నిత్యం ఉన్నాడా, ఈయన నిన్నగాక మొన్న వచ్చిండు అని అనుకుంటారు. ఏదో మీరు ఏమంటారంటే పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నేను పిలిస్తే వచ్చిండు, పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానిస్తూ వస్తున్నాడు. కాదు, ఆయన పేరేంటి తెలుసా? నిత్యుడగు ఆత్మ. చెప్పండి ఒకసారైనా. అంటే ఆయన నిత్యం ఉంటాడా లేకపోతే ఉండడా? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటలు మనం గమనించి చూస్తే ఆయన నిత్యుడగు ఆత్మ. స్తోత్రం కలుగును గాక. నిత్యము ఉన్నవాడు. నిత్యం ఉన్నాడు అని అంటే మరి ముందున్నాడా అని అంటే ఉన్నాడు, తరతరంలో ముందున్నాడా అని అంటే ఉన్నాడు. ఎందుకంటే ఆదికాండంలో ఇప్పుడు చూపించినాను, ఆయన జలముల మీద అల్లాడుతున్నాడు. శూన్యంలో ఉన్నప్పుడే, ఈ భూమి ఆకాశంలో కలగనప్పుడే ఆయన ఉన్నాడు. అందుకే ఆయన పేరేం పేరు? నిత్యుడగు ఆత్మ. స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొత్తగా ఏదో ఆత్మను మనం చూస్తలేం. కొత్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా మనం ఏదో వచ్చి ఇట్లా మనం చూస్తలేం. ఈరోజు త్రిత్వం ఆరాధిస్తున్నప్పుడు ఆ త్రిత్వంలో ఏకమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుకు ముందుగానే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ క్రీస్తుకు ముందుగానే తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడు అప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఆయన అల్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతటి శక్తిమంతుడైన వారి గురించి మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? ఆహా, ఎవరిని మోసం చేస్తున్నట్ట? పరిశుద్ధాత్మను మోసం చేస్తారు. స్తోత్రం. చాలా మంది ఏంటంటే అబద్ధాలు మాట్లాడతారు. ఏంటంటే భూమి ఎంత కొన్నామనంటే
పలానా చెప్పొచ్చు రేటు. ఓ అయ్యా 500 కొన, లేకపోతే 5000కు అమ్మేసిన, లేకపోతే 10,000కు అమ్మేసిన, లేకపోతే ₹1,00,000 అమ్మినా అని చెప్పుకోవచ్చు కదా. నీ సొమ్ము ఎవరైనా తిన్నట్టుగా, దాచుకొని తిన్నట్టుగా ఏమంటారంట, నేను అమ్మిన దాంట్లోకి వెళ్ళి సగం పక్కన పెట్టి నేను ఇంతకే అమ్మినా అని చెప్తే, అమ్మా నా లోపల నువ్వు నన్ను చూస్తున్నావు, కానీ నా లోపల ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నాకు చెప్తలేవు, పరిశుద్ధాత్మకు చెప్తున్నావు. ఎందుకమ్మా నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడుతున్నావు అయ్యా? ఎందుకు నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు? ఈరోజు సాటి మనిషికి నేను చెప్తున్నా కదా, ఒక వ్యక్తితో నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు కరెక్టే, కానీ ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ ఉన్నాడనే సంగతి కొంతమంది గ్రహిస్తలేదు. నేను కొంచెం ఆత్మ ద్వారా కొన్ని విషయాలు నేను కొన్ని దేవుడు చూపిస్తాడు కదా, అయ్యా నీ జీవితంలో కొన్ని విషయాలు జరగబోతున్నాయి, ఇగో ఇది జరగబోతుంది అంటే ఎగతాళిగా, నవ్వులాటగా ఇంకా వేరే చేసుకుంటారు, తిరిగి చివరికి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అది రాకుండా దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. కానీ దాన్ని పట్టించుకోకుండా మనిషి చెప్తుండు కదా అని అనుకుంటారు. నువ్వు అట్లా అనుకున్నంతసేపు జరిగే పరిమాణం భయంకరంగా ఉంటుంది. కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. నువ్వు ఏడవద్దు, నువ్వు బలహీనంగా మారొద్దు. నువ్వు కష్టపడుతుంటే దేవునికి ఇష్టం ఉండదు, నీ కుటుంబం నష్టపోతుంటే దేవునికి ఇష్టం ఉండదు. అందుకని కొన్ని విషయాలు ఆత్మ ద్వారా బయలుపరుస్తుంటాడు, కొన్ని కళల ద్వారా కొంతమంది చెప్తుంటాడు, కొన్నిసార్లు ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచి వాళ్ళకేం జరగబోతున్న విషయాలను దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఆమేన్. అప్పుడు కొంతమంది గ్రహించగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు. గ్రహించాలి ఆ విషయాలు. ఏం చేయాలి? పొద్దున మనం గ్రహించుకోవాలి. నిజంగా చెప్తున్నాను, ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును కాక అన్నాడు. అందుకే కొన్నిసార్లు ఆత్మ మనతో చెప్తుంటాడు, కొన్నిసార్లు వినరు. కొంతమంది ఏం చేయడం అంటే వినరు కదా, పరిశుద్ధ గ్రంథం పట్టుకోరు, బైబిల్ పట్టుకోకుండా ఇష్టం వచ్చిన ఆలోచన చేసుకుంటూ కూర్చుంటుంటే ఆత్మ వారిలో నుంచి కాకుండా ఇంకెవరి లోపలికి ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులో ఉండి ఆత్మ ప్రేరేపణ ద్వారా వారితో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళేంటంటే ఈయన చెప్తే నేనేంది వినేది, ఈమె చెప్తే నేనేంది వినేది అనేసి అనుకుంటారు కదా. చెప్తున్నది ఆమె కాదు, ఆయన కాదు, జీవంగల దేవుని ఆత్మ. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం దేవుడా? పేతురు దేవుడు కాదు. అక్కడ నేను అబద్ధం మాట్లాడుతున్నా, నేను అబద్ధం చెప్తున్నామని నీకు చెప్తున్నా, పేతురుతో కాదు. పేతురులో దేవుని ఆత్మనే ఉన్నాడు. స్తోత్రం కలుగును. చూడండి అక్కడ ఏమన్నాడు. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుస్తున్నాడా? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఈరోజు చాలా మంది లోపల ఇదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయొద్దు. దేవుని ఆత్మ నీ లోపల లేడని చెప్పి నువ్వు ఇష్టమైన తిరుగుతుంటే మీ నాన్న చూస్తాడా, మా అమ్మదాన్ని చూస్తుందా అని ఇష్టమని అనుకుంటా కదా. కానీ దేవుని ఆత్మ చూస్తున్నాడు. స్తోత్రం కలిగేదాకా ఎవరు చూస్తారు? చెప్పాలి గట్టిగా. ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా ఈరోజు ఎవరస్తులనైనా ఇష్టమైన తిరుగుతున్న వాళ్ళందరినీ ఎవరు చూస్తారు? కొంతమంది ఇష్టమైన మాట్లాడుతున్నారు. నా భర్తకి నేను చెప్తా పోతే ఏమవుతుందిలే, ఆయన చూస్తాడు. ఎవరు చూస్తారు? చూచే దేవుడు నీ దగ్గరనే ఉన్నాడు. నీ ఇంట్లో నీకు తెలుసా? ఇంట్లో అవసరమా? చెప్పేది అవసరమా? వాళ్ళకేం తెలుస్తుందిలే అని చెప్పి మొగాళ్ళు ఇష్టమైన తిరుగుతుండొచ్చు. కానీ ఇష్టమైన తిరిగినా ఎవరు చూస్తుర్రు? చెప్పాలి. ఇక్కడ అన్నాడు, నీ భూమి అమ్ముకున్నది నువ్వే కదా, నిజంగా మాట్లాడు. నిజం మాట్లాడి నిప్పులాగా ఉండు. స్తోత్రం కలుగును కాక. అబద్ధాలు మాట్లాడి నువ్వు ఎందుకు మరణం తెచ్చుకుంటావు? ఏం తెచ్చుకుంటావు? సంఘంలో కూడా లేరు. ఎంత సంపాదిస్తున్నా అంటే అమ్మో 7 దశంభాగం ఇవ్వాల్సి వస్తుంది, ఇంత వాళ్ళు పెట్టవలసి వస్తుందని చెప్పి ఎంత సంపాదించుకున్నాను అంటే ఇంతనే, అది 7 పేరు అంతనే. నీ దశమ భాగంలో కూడా నువ్వు దొంగలాగా ఉండకు. అర్థమైంది మీకు? నేను కానుకల గురించి చెప్తలేను, కానీ నిజాయితీగా ఉన్నవా లేదని నిన్ను నీవు పరిశోధించుకో. నువ్వు ₹1,00,000 సంపాదిస్తే నిన్ను ఎవరు ఎత్తుకపోరు, నువ్వు 10,000 సంపాదిస్తే నిన్ను ఎవరు ఎత్తుకపోరు. కానీ నువ్వు నిజాయితీగా ఉన్నావా, నువ్వు మోసంగా ఉన్నావా, నిన్ను నీవు పరిశోధించుకో, నిన్ను నీవు ఆలోచన చేసుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? నువ్వు ఆత్మను మోసపుచ్చుతున్నావా అని నిన్ను నీవు పరిశోధించుకొని ఒక్కసారి చూసుకో. నీ హృదయం మీద చేయి పెట్టుకొని నేను నమ్మకంగా ఉన్నానా దేవుని ఎదుట, లేకపోతే దొంగలాగా ఉన్నానా అని నిన్ను నీవు పరిశోధించుకుంటే అక్కడ చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎంతవరకు నిజాయితీగా ఉన్నావని. ఆ 4వ వచనంలో మళ్ళీ ఇంకోసారి.
అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అది నీ దగ్గర ఉన్నప్పుడు ఆ సొమ్ము నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మినాక అది ఎవరిదైతుంది? నీదే అవుతుంది. నీ దాంట్లోకి వెళ్ళి నువ్వు నిజం చెప్పు. నువ్వు ఎంత సంపాదించుకున్నావు అంత అది నిజం చెప్పొచ్చుకో. తప్పేముంది? ఎవరు దొంగత? నాకు దేవుడు ఇచ్చిండు, కష్టపడితే కూడా నేను దేవుడు ఇచ్చిండు. ఇళ్ళకెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఇస్తావా ఇవ్వవా తర్వాత మాట. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నిజం మాట్లాడు. చెప్పండి, మీరు ఇవ్వకపోయినా నా దగ్గర ఎంత ఉంది, ఇది దేవుడిచ్చిండు, స్తోత్రం అని నిజంగా బ్రతుకు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నాకు ఇంతనే ఇవ్వాలని ఉంది. ఎవరేమో నిన్ను బలవంతం చేయరు, ఎవరైనా బలం చేయరు. నేనైతే ఎవరికి చెప్తాను, ఏ సేవకుడు కూడా బలవంతంగా ఎవరిని లాక్కోవద్దు, కుయ్యొద్దు. వాళ్ళు ఇస్తారా స్తోత్రం, ఇవ్వకపోతారా స్తోత్రం, ఆ తర్వాత మాట. కానీ నీదే కదా అది, నీ సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే. ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు? దేవుడికి మహిమ కలుగును గాక. జేబులో పెట్టుకొని లేవంటారు, అబద్ధం. ఉన్నాయా? ఉన్నాయి కానీ నాకు పని ఉంది, నేను ఇయ్యను. ఇది నిజం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం మత్తయి సువార్త ఆ మాట పూర్తి చేయమా 4వ వచనంలో. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని. అంటే ఇప్పటిదాకా ఏమన్నాడు? పరిశుద్ధాత్మ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవునితో. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరితో అబద్ధం మాట్లాడుతున్నావు? దేవునితో నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు. చాలా మటుకు విషయాల్లో ప్రపంచంలో ఎక్కువ మటుకు సాతానుడు అబద్ధానికి జనకుడు అంట. అబద్ధము మాట్లాడడానికి 24 గంటలు మనిషి లోపల వాడు ఈజీగా. అందుకనే సులువుగా చిక్కులో పెట్టే పాపంలో నువ్వు చిక్కిపోకూడదని అన్నాడు. సులువుగా చిక్కులో పెట్టే పాపం ఏంటి తెలుసా? మనిషిని ఈజీగా వాడు అబద్ధాలలో మోసంలో పడేస్తాడు. 24 గంటలు ఎండ్లో పెడతాడు? అబద్ధం మాట్లాడిపించేలాగా చేసి వాడు ఈజీగా సులువుగా చిక్కించుకుంటున్నాడు. నిజం చెప్పకుండా అబద్ధం మాట్లాడించి 24 గంటలు సత్యం ఎక్కువ ఉందా అబద్ధం ఎక్కువ ఉందా నీ నోట్లో అని నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. అబద్ధం ఎక్కువ మాట్లాడుతున్నావా లేకపోతే నిజం ఎక్కువ మాట్లాడుతున్నావా అని నీవు ఒక్కసారి రాసి చూసుకో. నేను ఒంట్లో నిజాలు ఎక్కువనాయా అబద్ధాలు ఎక్కువనాయా అని నిన్ను నువ్వు పరిశోధించుకొని చూసుకో. స్తోత్రంగా. మత్తయి సువార్త 28:19 వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎట్లా చేయాలంట? సమస్త జనములను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఎక్కడంట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. బాగా వినండి. ఎన్ని నామములు అంట? తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడుగా వచ్చిండు, ఆయన స్వరక్తం ఇచ్చిండు, ఆయన తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రి దగ్గరికి చేరుస్తాడు. ఆమేన్. ఆ కుమారుని రక్తంతో మనల్ని కడిగిపించేలాగా మనల్ని మారుస్తాడు. ఇదిగో నీ పాపాన్ని ఒప్పుకో, క్రీస్తు రక్తం ఇక్కడ ఉంది, కడుక్కో అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పాపములను శాపములను ఒప్పింపజేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అందుకనే తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిసం పొందండి అని చెప్పి రాశాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా ఈ త్రిత్వం అంటే ఆత్మ నిన్ను పాపములను ఒప్పుకునేలా చేస్తాడు. నువ్వు చేస్తుంది తప్పు అని అంటే అప్పుడు వెంటనే ప్రభువా నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి అని చెప్పి నువ్వు ఒప్పుకొని ఆ రక్తంలో కడగబడడానికి ఇష్టపడతావు. తండ్రి నన్ను నీ రాజ్యం చేర్చుకో అని చెప్పి ఇష్టపడతావు. ఆ చెప్పించేది ఎవరు తెలుసా? నీకు తెలియదు ఆ విషయాలు, ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ మాట చెప్తే ఆయన అంగీకరిస్తాడు నిన్ను. ఈ మాట చెప్తే నిన్ను నీ పాపం గడిగిపోతుందని చెప్పి నీకు చెప్పశక్యంగానే మూలుగులతో ఆత్మ తానే నీ లోపల ఉండి ప్రార్థన చేపిస్తుండు. అయ్యో నేను చేసింది తప్పు అని చెప్పి కొన్ని విషయాలు చాలా మటుకు ఒప్పుకుంటారు కదా. మనుషుల ముందు ఒప్పుకోరు, కానీ ఎవరి ముందు? మోకాళ్ళ మీద కూర్చోండి ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు బయటకు వచ్చేది ఎక్కడ తెలుసా? ఆత్మ నీ లోపల ఉండి అన్ని ఒప్పింపజేస్తున్నాడు. మీరు ఎప్పుడు ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ కూర్చుండ్రు. స్తోత్రం కలుగును గాక. ఒప్పుకున్నారు ఒకసారి చేతులు దీపండి. హల్లెలూయా.
కొంచెం గట్టిగా చెప్పండి, ఒప్పుకున్న వాళ్ళంతా. ఏం ఒప్పుకున్నాం? పాపములు శాపములు అన్నీ ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఒప్పుకున్నాము. అవి ఒప్పింపచేసింది ఎవరు? ఆత్మనే. ఈరోజు ఆత్మనే నీ లోపల ఏమేమి ఉన్నాయి. అంతేకాదు నీ లోపల ఏమన్నా ఎదుటి వాళ్ళని ఏదైనా తప్పు కనిపించింది అనుకో, ప్రభా వాళ్ళ పాపాలను కూడా క్షమించు ప్రభా అని ఈరోజు నువ్వు అడుగుతున్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ నీ లోపల ఉండి కొద్ది మామూలుగా వాళ్ళ ఇంట్లో ఒక ఏదైనా పాత్ర తీసుకురమ్మంటే ఏదైనా పని చేయమని మనం చేయం, కానీ వాళ్ళ పాపాలని మాత్రం క్షమించమని అడుగుతున్నాం. చూసిండ్రా? ఎవరి పాపాలు? ఎవరో చేసిన తప్పులు కూడా, ఎవరో చేసిన పాపాలు కూడా క్షమించమని అడుగుతుండ్రు. ఎవరయ్యా ఇది మాట చెప్పేదనంటే నువ్వు కాదు చేస్తున్నది, నీలో ఉన్న ఆత్మ ఎదుటి వారి పాపాలను క్షమిస్తున్న స్తోత్రం కలుగును గాక. వారి బలహీనతలను పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది అంటారు, నేనెందుకు చేయాలి, నాకేం అవసరం, నువ్వుగా చేసేది, నువ్వేం చేసేది, నేనేం చేయదు. మనం ఎంతటి వాళ్ళం, ఎందుకు యోగ్యత లేని వాళ్ళం, కానీ జీవంగా అన్నీ చేసేది ఆయనే, ఒప్పింపుకు చేస్తున్నది ఆయనే. ఈరోజు కొంతమంది మన దేశం మీద గురించి కూడా, దేశం మీద ఉన్న శాపం ఎగిరిపోవును గాక అని చెప్పమంటుడు. ఎందుకు? ఉన్నదా? ఉన్నది. మరి ఆయన జీవంగల దేవుని పక్కన పెట్టుకొని, ఇన్ని చేస్తున్న దేవుని పక్కన పెట్టుకొని ఇవన్నీ నాది ఇదన్నీ నాది అని చెప్పి తాగి తందనాలు ఆడుతుంటే ఇవంతా శాపం కదా? ఇష్టమైన తిరగడం పాపం కదా? ఎవరికి నచ్చినతో వాళ్ళు నడవడం, వీటన్నిటిని ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి అక్కడ కిందకి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను మీతో ఏం చెప్పినో ఆయా సంగతులన్నిటినీ వారితో చెప్పు అని చెప్పి యేసుప్రభు వారు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వారితో చెప్పండి అన్నాడు. అయితే కొన్ని విషయాలు చెప్పరు, భయపడిపోతున్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఒక సేవకుడి లోపల ఉంటాడో ఖచ్చితంగా ఆత్మ ఆయన ఏం చెప్పిండు, ఆయన ఏమేమి చెప్పిండు సంగతులు, యేసుక్రీస్తు వారు ఏం చెప్పిండు అనే సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుండి బయటకు తీసుకొస్తున్నాడు. సోదరం కలుగును గాక. వీళ్ళు చెప్తలేరు, ఆత్మ వారితో మాట్లాడిపిస్తున్నాడు. అందుకే అన్నాడు, మాట్లాడేవాడని నేను కాదు, నా తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. 20 వచనం ఇంకొకసారి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. ఎందుకయ్యా ఇంత మంచి మనసు ఇచ్చిండు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడికి నిండు మనసు. చెప్పండి, మనసు నిండు మనసుతో ఉండి అన్నిటిని ఒప్పుకుంటాడు, అన్నిటిని ఒప్పింపజేస్తాడు. ఆయన లోపల మంచి మనసు ఉంది కాబట్టి అది కొన్నిసార్లు మనం అబ్బో ఎంత మంచి మనసు అయ్యా అని ఇదని అంటాం కదా మనం. ఎప్పుడు అనలే మీరు? అనలే మీరు? ఇప్పుడు కొంతమంది చూసి, పక్క వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని చూసి ఎంతమంది మనసు వాళ్ళది అంటే, మంచి మనస్సు కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటే వాళ్ళు చేసే క్రియలు కూడా మంచిగా ఉంటాయి. మంచి మనసు ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 8:27 వచనం చూడండి. పరిశోధిస్తాడు. ఆత్మ అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ మనసు ఏంటో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల గురించి. చూడండి ఎంత మంచి మనసు ఇది. ఎవరి గురించి? కొంతమంది అరే ఏం పని ఆయనకు, ఈయన గురించి ప్రార్థన చేసుకుంటే పక్క సేవకుని గురించి ప్రార్థన చేస్తాడు. ఏంటయ్యానంటే పరిశుద్ధాత్మది, మనం కాదు. ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆ మంచి మనసు ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటారు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ లోపల ఉన్న మంచి మనస్సాక్షి అని ఉందంటే నువ్వు ఇతర పరిశుద్ధుల గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. స్తోత్రం కలుగును గాక. ఎవరి గురించి చెప్పాలి? వేరే పరిశుద్ధుల కొరకు నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉంటావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని చెప్తాడు జకరియా గ్రంథంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 వచనం ఒకసారి చూడండి. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఇక్కడ యేసు ప్రభువు గారి మనసు కూడా ఎలా ఉంది? జ్వరంతో పడి ఉన్నప్పుడు ఆయన వేరుగా వెళ్ళకుండా ఆ ఇంటికి వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఏ మనసు ఇది? మంచి మనస్సాక్షి లేకపోతే ఈ రోజులలో వ్యాధి ఉన్నది అనుకోండి, చెప్పండి, పక్క వాళ్ళకి పోయి అయ్యా అది ఇంట్లో కొంచెం ఏదో కరోనా వచ్చింది అంటారు, వ్యాధి జ్వరం వచ్చిందా నేను దూరం ఉంటా. ఫస్ట్ జ్వరం రాగానే తగ్గిండ్రు అనుకో ఏమంటారు?
నేను దూరం ఉంటా. జ్వరం వచ్చిందా ఫస్ట్ నేను దూరం వెళ్ళిపోతా. ఏమంటారు? కానీ యేసుక్రీస్తు వారి మనసు ఎట్లుంది చెప్పండి. జ్వరం వచ్చింది తెలిసింది, కానీ ఎవరిని పట్టుకున్నాడు? వెళ్ళి చెయ్యి పట్టుకొని ముట్టుకున్నాడట. స్తోత్రం కలిగిన ఈరోజు సాతాను ఏం చేస్తున్నట, ముట్టుకుంటే పాపం వస్తుంది, ముట్టుకుంటే రోగం వస్తుంది. ముట్టుకొని కడిగి ఉన్న చేతులకు ఉన్న మంచి కడిగే వారికి ఏమవుతుందో తెలుసా? బలహీనులు కాక బలాజీల వలె నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి ఏమంటున్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో ఏమంటా? నేను కూడా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. అబ్బా. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు క్రీస్తునందు మీరు కూడా పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. మీతో మాట్లాడడానికి వచ్చిందంట. అబ్బా, అయ్యో మీరు ఆత్మ సంబంధులైన మనుషులు కదా అని చెప్పి నేను మీతో మాట్లాడడానికి రాలేదు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ క్రీస్తునందు మీరు పసిపిల్లలే. ఎట్లా చూస్తున్నాను దాన్ని చెప్పాలి గట్టిగా. క్రీస్తునందు మీరు పసిపిల్లలే అని చెప్పి నేను మీతో మాట్లాడడానికి వచ్చినాను. ఎంత ప్రేమనైనా ఇప్పుడు చెప్పి ఆయన మనసు చాలా మంచిది. ఆయన మనసు చాలా పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తాడు. అలాగనే క్రీస్తునందు మీరు కూడా పసిపిల్లలే అని చెప్పి ఆ పసిపిల్లలు వద్దు, అది తినొద్దు, వద్దు, అది చేయొద్దు, అట్లా చేయొద్దు, అది మాట్లాడకు, అట్లా చేయకు అని చెప్పి ఇవన్నీ బుద్ధి చెప్తున్నాడంట. ఎవరికి చెప్తాం మనం? బుద్ధి ఎవరు చెప్తాం చెప్పండి? పిల్లలకు. ఏంటి పిచ్చి పిల్లలకు కదా, అది తింటే జబ్బు వస్తుంది, అది తింటే ఇది వస్తుంది కదా అని చెప్పి అక్కడ వెళ్తే అట్లా మాట్లాడొద్దు, తప్పు, పెద్దలతో అని పిల్లలకు ఎట్లా మాట్లాడతామో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని అధికారం చేస్తలేడంట. కానీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నాడు. చెప్పండి ఎట్లా మాట్లాడుతున్నాడు? ఒక పసిబిడ్డలాగా నేను నీకు ఈరోజు నేను నిన్ను ఆదరిస్తున్నాను. ఒక పసిబిడ్డతో చెప్పినట్టుగా నేను మీతో చెప్తున్నాను. అమ్మా జాగ్రత్తగా ఉండు, అయ్యా జాగ్రత్తగా ఉండు, తల్లి జాగ్రత్తగా ఉండు, అమ్మా ఇట్లా కాదు, ఇగో ఈ పని చేసుకో బాగుంటావు, ఇగో ఇట్లా చేసుకో మంచిగా ఉంటావు అని చెప్పి ఒక పసిపిల్లల వలె పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత ప్రేమనైనా ఇప్పుడు చెప్పండి, కొన్నిసార్లు వాడతారు కదా, తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత తండ్రి కుండునా ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ. ఆమెన్. చూడండి ఆ రెండు ఇంకొకసారి చేద్దాం. రెండు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, మరి ఎవరికి తెలియను. స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు ఎవరు తెలుసండా? దేవుని ఆత్మకే తెలుసును కానీ మరెవరికి తెలియదు, తెలిసేటివి కావు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అపోస్తల కార్యం 16:6 ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంక పరిచినందున. బావినండి, పరిశుద్ధాత్మ వారిలో ఏం చెప్పొద్దంటే వాక్యము, అరే వాక్యం దేవుందే కదా చెప్పొచ్చు కదా. లేదు, అక్కడ చెప్తే అవమానం వస్తుంది. నువ్వు వాక్యం కూడా ఇష్టం వచ్చిన చోటుగా వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎటు పడితే అంటే చెప్పినట్టు కొన్ని చోట్ల వాళ్ళు ఎగతాళిగా మారేసి వస్తారు. తెలిసిందా మీకు? తెలియకుండా ఇష్టం వచ్చిన పరిగెత్తుకుంటూ పోయి ఎవరి దగ్గర చెప్పాలో ఎవరి దగ్గర చెప్పకూడదో, ఎవరి దగ్గర ఏ విషయాలు చెప్పాలో ఆ విషయాలు కరెక్ట్గా చెప్పాలి. ఆమేన్. కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యము ఎక్కడ పడితే అక్కడ కింద పడేయనివ్వడు. ఎవరి ముందు వాళ్ళ దగ్గర తల వంచుకొని దేవుని వాక్యము తల దించుకునేలాగా చేయడు. ఆయన వాక్యము పరిశుద్ధమైంది. ఆమేన్. ఎందుకు ఆటంకపరుస్తున్నాడు? వద్దు అని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఇంటికి రావద్దంటే వద్దంటారా? ఈయననే చేస్తున్నాడు కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాము
ఎందుకు వెళ్ళనిస్తలేడు దేవుడు అనుకోండి. మనం కూడా ఆత్మ ఆటంకపరుస్తాడు వారు. అక్కడికి వెళ్ళొద్దు, అది మీరు చేయొద్దు, అది కరెక్ట్ కాదు. సేవకులను కూడా ఏం చెప్తున్నారు, వెళ్ళొద్దు. నేను పోయినసారి చెప్పిన కదా, బస్సులో వెళ్తుంటే వాక్యం చెప్పడానికి వెళ్తున్నాంటే ఇప్పుడు బస్సే నేరుగా ఇట్లా అయిపోయింది. అందరి కింద ఉన్న రాత్రంతా మనసులో పడుకున్నా, మళ్ళీ చక్కగా పొద్దుగా లేచి మళ్ళీ చక్కగా ఇంటికి పంపించింది. ఎందుకు? ఆ ప్రాంతంలో వాక్యం చెప్పకూడదు. కొన్నిసార్లు మనకు ఆత్మలో వస్తుంటుంది, మనకు నచ్చినట్టుగా వెళ్ళి ఏదో 4 అవి వస్తున్నాయని చెప్పి డబ్బుల గురించి ఆశపడి దేవుని వాక్యం ఇష్టం వచ్చిన చోట ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. ఆయన ఏదో 10 రూపాయల గురించి నువ్వు ఆశపడి మాట్లాడడం కాదు కదా, చిత్తుకాయల గురించి. దేవుడు నీతో చెప్పిండా, నువ్వు నడు. దేవుడు కూర్చోమన్నాడా, కూర్చో. వద్దని చెప్పిండా, ఆగిపో. స్తోత్రం కలుగును గాక. మంచిది అది. ఆమేన్. ఆయన నడిపించిండా, శ్రేష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వాక్యం చెప్పించేది ఆయన్నే, ఆపేది కూడా ఆయనే. నేను ఎందుకు ఇట్లా కూర్చుని పోతున్నా, నాతో ఎందుకు ఇట్లా అంటే, నువ్వు ఇంకా ఆయన మాట వినడానికి ఇంకా అంత ఓపికటికి రాలేదేమో. వినడానికి ఇష్టపడితే ఆయన నేను నడిపించడానికి ఇష్టపడతాడు. ఆయన కనుక వచ్చి తన యుద్ధకు వచ్చి, ప్రభువా నేనున్నా, నన్ను వాడుకో ప్రభువా అని ఎవరైనా ఒక్కరు కనుక ఆయనను అడిగినరంటే తన యుద్ధకు వచ్చి వారిని ఎంత మాత్రమైనా త్రోసివేయడు. చెప్పండి, తన యుద్ధకు వచ్చి వారినైనా, అది ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ప్రభువా నేను నీ గురించి ఒక చిన్న పైసగా నేను వాడబడాలి, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో ప్రభువా అని అన్న మాట చాలా ఇష్టపడతాడు ప్రభు. నాతో ఏమవుతుంది ప్రభు అని అంటే, ఇక ఆడికి నీ నోరు నీ మాట మళ్ళీ నువ్వు వాడుకో అని చెప్పినా నేను వాడుకోడు. అర్థమవుతుంది మీకు? నన్ను నాతోటి కాదు అని ఎప్పుడైతే నువ్వు అంటావో ఆ క్షణమే నీ నోరు, నీ గేటు మూయబడి. అందుకనే కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా, నాతో అయితే లేదు ప్రభు. ఆ మాటనే అన్నవా అంటే ఇక దేవుడు నీకు ఇచ్చే పని అక్కడికి స్తోత్రం ఆగిపోతుంది. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం అక్కడికి నువ్వే ఆపుకున్నావు. వారు కూలడానికి మొట్టమొదటిగా వారి నాలుకలే. చెప్పండి, ఏమని? నాతో అయితే లేదు ప్రభా నేను చెయ్యను అని ఎంతమందికి అన్నారు? చెప్పండి, నాతో అయితే లేదు ప్రభా, ఇల్లు నడిపించడం నా వల్ల అయితే లేదు, ఈ బ్రతకడం నాతో అయితే లేదు, నా వల్ల కాదు. కొంతమంది అంటారు, నేను బ్రతకలేదు ప్రభా, నాతో కాదు ప్రభా, నాతో అయితే లేదు ప్రభా అని, నా వల్ల కాదు, నేను చేయలేను అని నీ నోరు ఎప్పుడైనా మాట్లాడిందేమో ఒకసారి గమనించి చూసుకో. ఏ రోజైతే నువ్వు మాట్లాడినావో ఆ రోజే నువ్వు తలుపేసేసినావు. అర్థమవుతుంది మీకు? ఈ ఇల్లునా నేను నడపలేను, ఈ కుటుంబాన్ని నేను నడపలేను, ఈ పిల్లలను నాతో అయితే లేదు. ఎందుకు కాదు? నీతోటి కాదు, అది నాతోటి కాదు. కానీ చేయవలసిన అన్నిటిని చేస్తుంది మూల పురుషుడు ఆయననే. స్తోత్రం కలుగును గాక. నిన్ను నన్ను అందరినీ మనందరినీ నడిపించేది ఆయన. నేను నా అని నువ్వు అనుకోకు. నాతోటి అయితే లేదు అని ఎప్పుడు నీ నోటితోటి నువ్వు పలకైన మాట, అది నా అనే మాట నీకు రాకూడదు. అందుకే నేనే కానయ్యా నాలో నీవే, నేనే కానయ్యా నాలో నీవే యేసయ్యా, చూపావా నాపై నీ ప్రేమ, చూపావా నాపై నీ ప్రేమ. యేసు మీకు కావాలని నన్నే కోరుకున్నావా, యేసు మీకు కావాలని నన్నే కోరుకున్నావా, నీ ఘోర పాపిని ప్రభువా, ఎందుకయ్యా నాపై ఈ ప్రేమ. కలుషాన్ని కడిగిన కరుణామయుడా, కన్నీటి బాధను తుడిచావా ప్రభువా, కలుషాన్ని కడిగిన తుడిచావా ప్రభువా, ఈ పేద బ్రతుకును అరచేతులపై, ఈ పేద బ్రతుకును అరచేతులపై చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా, చెక్కావు
ఎక్కావు నిలిపావు నా యేసు ప్రభువా. నేనే కానయ్యా, నాలో నీవే యేసయ్యా. నేనే. ఈరోజు నువ్వేమైనా కానీ అది నువ్వు కాదు. నేనే కాన. ఈరోజు నేనేమైనా అది నాది కాదు. నేనే కానయ్యా, నాలో నీవే యేసయ్యా. నేనే కానయ్యా. ఆమేన్. ఈరోజు ఏదో ఉంది, ఏదో ఉన్నాము, ఏదో బలం ఉంది, ఏదో కొన్ని ఉండేమో. ఏదున్నా అంతా ఆయన ఇచ్చింది. ఆమేన్. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి? పోయేటప్పుడు అదే మాట తప్పు. పోయేటప్పుడు ఒకటి తీసుకపోతాం మనం. ఏంటి తెలుసా? మంచి చెడు అని అన్నాడు. ఇంకోటి ఉంది, నీ లోపల వాక్యం ఉందా? ఆ వాక్యం ముందు ఎత్తబడుతుంది. ఆమేన్. ఏముంటుంది? అందుకే చెప్తాను, నీ హృదయం అనే పలకల మీద రాసుకో, పేపర్ మీద చిరిగిపోతుంది. ఆమేన్. పేపరు చినిగిపోతుంది, ఎగిరిపోతుంది. బండల మీద రాసిన పగిలిపోతాయి. హృదయం అనే మెత్తటి హృదయంలో దేవుని వాక్యం కనుక నీ లోపల ఉంటే నీ దగ్గరికి ఎత్తబడేది ఏం తెలుసా? నువ్వు తీసుకుపోయేది ఏంటంటే భూమి మీద దేవుని వాక్యమే. ఎంతవరకు ఉంది నీ లోపల వాక్యము? అందుకే చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే ఆయన ఫస్ట్ చెప్పిన ఏంటంటే, ఇప్పుడు చెప్పిన కదా ఇంతకుముందు, వాక్యం మాత్రమే. ఆయన లేఖనాలను పరిశోధిస్తాడట. పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే లేఖనాలను పరిశోధిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ నీ లోపల లేడు అని ఉన్నాడని భ్రమపడి ఏదో దునుకుండా కూర్చొని, అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే లేఖనం ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతున్నాడు, ఏది సత్యము, ఏది అసత్యమైందని చెప్పి లేఖనాలను పరిశోధించి ఆ వాక్యము లోపల దాచిపెట్టుకుంటాడు దేవుడు. ఆ వాక్యము నీ లోపల ఉంటే ఎత్తబడేది ఏంటిది? భూమి మీదకి వెళ్ళి దేవుని వాక్యం. నువ్వు ఇవ్వవలసింది ఏంటి తెలుసా? దేవునికి ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. నీ క్రియలన్నీ నీకు కనబడతాయి. ఎంతమంది బైబిల్ చదువుతారు? చదివే అలవాటు ఎంతమందికి ఉంది? టైం లేదు అని అంటారు కదా, అక్కడ ఆయన టైం లేదు, వస్తుంది రాకడా. వస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడైనా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టు, పక్కన బట్టి అన్ని ముచ్చట్లు, మాటలు, లోకము, ఆశలు గతించిపోతాయి. ఇవన్నీ పక్కన పెట్టేది అసలు జీవవాక్యమును చేత పట్టుకొని నువ్వు నడుము. ఆమేన్. వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవండి, గ్రహించండి. అదే నీ మనస్సాక్షిని పవిత్రపరుస్తుంది. మనస్సాక్షిని పవిత్రపరిచేది దేవుని వాక్యమే. అందుకే ఆయన ఆటంకపరుస్తుంది. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది ఆటంకపరుస్తుంది, ఆటంకం వస్తుంది. అయ్యో నేను ఏదో చేయాలనుకున్నావు, అది నువ్వు సాధించాలి. బీలాంలాగా మారద్దు, బాలాకులాగా మారద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ పడితే చేయకూడదు. కొన్నిసార్లు ఆ దేవుని కొంతమంది నాలో దేవుడు ఉండదు, నా దేవుని మాట్లాడబట్టి నేను శపిస్తాను. అది పిచ్చి మాట్లాడకూడదు. ఎవరిని శపించడానికి దేవుడు ఇవ్వలే, ఆశీర్వదించడానికి మనకి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని మన్నువాడ దుమ్మువాడు అంటారు. అవన్నీ చాలా తప్పు, చాలా తప్పు. మన్ను పోసిన దుమ్ము పోసిన వాళ్ళ మీద పడదు, కానీ ఎవరైతే ఆ మాట పలుకుతారో వాళ్ళ మీదే పలుకుతారో వాళ్ళ మీదే పడుతుంది. అది రివర్స్ అయిపోతారు. వాళ్ళు ఎలాంటి వాడైనా నీ శత్రువును ప్రేమించు, వాడిని దీవించాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకోసారి గట్టిగా చెప్పాలి. అపోస్తల కార్యం 16:20 వచనం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి 10వ వచనం ఉంటుందమ్మా. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇంతకు ముందు ఏం చేసిండు? ఆటంకపరిచిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పంపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళు అని ప్రేరేపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ముందుకు నడిపిస్తున్నాడు, నెట్టుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకసారి ఆపుతాడు ఆయననే, ఇంకొకసారి ఎక్కడ తొవ్వ క్లియర్గా ఉందో. అందుకే నేను అంటాను కదా కొన్నిసార్లు, ప్రభువా నీ ఇష్టం వచ్చిన ద్వారంలో నన్ను నడిపించు. మీరు అడగండి, తండ్రిని అడగండి. దేవా నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తున్నాను కదా, నా మీద దృష్టి పెట్టి నువ్వు ఆలోచన చెప్పండి ప్రభా, నన్ను నువ్వు నడిపించు ప్రభా అని ఎప్పుడైతే నీ మనసుతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు
ఆ వ్యక్తి తండ్రిని అడిగిండు కదా, ఏమని? నన్ను నడిపించు అని. అప్పుడు ఎక్కడ నడవాలో ఎక్కడ నడవకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం. ఎంతమంది అడిగినరయ్యా? నన్ను చేయి పట్టుకొని నడిపించాను. నేను పట్టుకుంటే వదిలేస్తా? చెప్పండి. నువ్వు నన్ను పట్టుకొని నడిపించేసేయా. अगर मेरी हाथ मैं तुझे पकड़ तो छोड़ देता हूँ, अगर मेरा हाथ तुम थाम लेंगे तो मुझे पकड़ के तुम चला सकते. पवित्र आत्मा मुझे तुम चलाओ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆత్మతో నువ్వు నడవాలని ఇష్టపడాలి. మనం నడుచున్న మనం పట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? సపోజ్ ఇప్పుడు ఈయన పట్టుకున్నా ఏమైండు? చేయి పట్టుకున్నాడు, వాళ్ళు విలువంగా ఏం చేసిండు? వదిలేసిండు. ఇప్పుడు నేనేం చేస్తున్నా? పిలువు గట్టిగా. ఇప్పుడు అందరు పిలుస్తుండ్రు. ఏది పోతావు నడు ఇక్కడ. ఆమేన్. ఏం చేసినాం? నువ్వు పట్టుకుంటే వదిలేస్తావు. ఎవరు పిలుస్తుండ్రా? సాతాను పిలిచినా, లోకం పిలిచినా పారిపోతావు. అందుకే ఆయన నిన్ను పట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరు పట్టుకోవాలి నిన్ను? అందుకని చాలామంది నేను గట్టిగా పట్టుకుని వేసేయను. ఏం చేసినా పట్టుకొని మళ్ళీ వదిలేస్తున్నావు. ఇప్పుడైనా ఒక్కసారి నీ చేతికి పేతురు అడిగినట్టుగా, ప్రభా నేను పట్టుకున్న నీళ్ళలో మునిగిపోతున్నా, నువ్వు నన్ను పట్టుకోయేస్తావు. స్తోత్రం కలుగును గాక. గట్టి విశ్వాసంతో వచ్చి ఆయనను పట్టుకుని, ప్రభా నేను కూడా దునుకుతా నీళ్ళలో అన్నాడు. దునికిండు, మునిగిండు. ఎప్పుడైతే ఆయన చేతికి ఏసే చేతికి అందించిండో మరలా పట్టుకున్నాడు. నీళ్ళని చూసి ఎందుకు భయపడతావు? ఆ నీళ్ళు నిన్నేం చేయవు. స్తోత్రం కలుగును గాక. దా మన ఇద్దరం కలిసి నడుద్దాం. స్తోత్రం కలుగును గాక. ఇద్దరం కలిసి నీళ్ళల్లో కాలేదా? ఏవే ఇద్దరం కలిసి నడుద్దాం. కలిసి నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంతమంది ఇష్టపడతారు? నువ్వు పట్టుకుంటావా? ఆయన పట్టుకోవాలా? గట్టిగా పాలే. ఆయన పట్టుకుంటే నిన్ను కొన్నిసార్లు నీకు నచ్చదు. అయ్యో నాకు అక్కడ బాగా అనిపిస్తుంది ప్రభా, వెళ్ళాలి ప్రభా అంటే పట్టి లాగుతుంటాడు. ఎందుకు ప్రభా? నాకు ఇష్టం వచ్చింది నువ్వు చేయనిస్తలేవనంటే, అది నువ్వు చేస్తే అక్కడ నీకు ఇబ్బందులు వస్తాయి. అక్కడికి వెళ్తే నీకు ఇబ్బందులు వస్తాయి. అది నువ్వు ఇష్టపడితే అది మంచిదే, కానీ దాని ద్వారా నువ్వు ఇబ్బందుల పాలవుతావు. అది నాకు ఇష్టం లేదని చెప్పి నిన్ను పట్టుకొని నీకు ఇష్టమైన దాన్ని చేయనివాడు. అలాంటి టైంలో జాగ్రత్తగా ఉండి, దేవా నాకెందుకు ఇలా జరుగుతలేదు అని అనుకున్నప్పుడు ఆత్మ నిన్ను ఆపుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు ఆత్మ నిన్ను నడిపిస్తాడు. నాకు ఇది ఇష్టం లేదు ప్రభా, నాకు ఇది నచ్చుతలేదు, ఈ చోటు బాగలేదు, ఈ స్థలం బాగలేదు, ఇక్కడికి నన్ను పొమ్మంటానంటే నీకు నచ్చిన చోట్ల కాదు, నీకు నచ్చని చోట్ల ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ చోట్లో? ఇప్పటిదాకా చెప్పినాం. ఆ 16లో మళ్ళీ చదువు, 10వ వచనంలో. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచిన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఆయన నడిపించినప్పుడు, ఆయన మాటకు లోబడి మనం నడిచినప్పుడు దీవించబడతాం. కొన్నిసార్లు మనకు నచ్చిన చోట్లే వెళ్ళాలని ఇష్టపడతాం కదా. ఆత్మ నిన్నట్లా కాదు, నచ్చని చోట్లు. అబ్రహాం గారికి ఇష్టమైన చోట్లకు నడపలే. ఆయనకి ఏ తోవనో తెలియదు, కానీ నడిపిస్తూనే ఉన్నాడు. మోషేకి ఏ తోవనో తెలియదు, ఆయన నడిపిస్తున్నాడు. ఆకలి, నీళ్లు, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా నడుపుతూనే ఉన్నాడు. హల్లెలూయా, నాతో అయితే లేదు ప్రభా అని ఏలియా గారు వెళ్ళి మూలకు వెళ్ళి కూర్చున్నా, మళ్ళీ దేవదూతను పంపించి లేచి నడువు, శక్తికి మించిన పనులు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇష్టం వచ్చిన పనుల మీద నడిపించకుండా నచ్చని పనైనా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడుపుతూనే ఉంటాడు. యోహాను అపోస్తులు 8వ అధ్యాయం చూద్దాం. ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. చూద్దాం 28వ వచనం నుంచి. తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఒక వ్యక్తి ఏం చదువుతున్నాడ? యెషయా గ్రంథము చదువుతున్నాడంట. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరకు పోయి. ఆత్మ చెప్తున్నాడు ఎవరి దగ్గరికి?
ఆ రథం దగ్గర ఆ రథం మీద కూర్చున్నది ఎవరు తెలుసా? ఒక ఇజ్రా. చెప్పాలనండి ఇక నపూసకుడు. ఎవరు? నపూసకుడు వెళ్ళి బైబిల్ ఇట్లా చదువుకుంటూ పోతున్నాడంట. చదువుకుంటూ పోతుంటే ఆత్మ వెళ్ళి ప్రేరేపిస్తున్నాడు. ఏమని? ఫిలిప్తో ఏమన్నా, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో. చెప్పండి ఒకసారి, దేన్ని కలుసుకో? ఈరోజు దేవుని ఆత్మతో ఇలా మాట్లాడతాడు. చాలామంది నాతో ఏం మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం కూడా ఆత్మ మాట్లాడతాడా? ఆత్మ నీ లోపల ఉంటే మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడతలేడా? పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో. అయ్యో వాడా, ఆయననా? నాకు నచ్చలేదు, అది నపూసకుడు, ఆయన నాకు ఇష్టం లేదు, అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తుంది, నన్నేమంటారు లోకము అని అనుకుంటుంటే, లేదు, నువ్వు వెళ్ళాలి ఆ రథము దగ్గరికి, ఆయన దగ్గరికే వెళ్ళి ఈ పరిశుద్ధ లేఖనాలు, నీకు తెలిసిన సంగతులను ఆయనతో చెప్పు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అప్పుడు ఆత్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఆత్మ మాట విని ఆ రథాన్ని చూడమ్మా. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, ఏమంటున్నాడు? నువ్వు ఏం చదువుతున్నావో నీకు తెలుసా అని అడిగిండు. ఆయన ఏమంటున్నాడు? నాకు తెలియదయ్యా, ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే కదా నాకు తెలుస్తుంది. ఆమేన్. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను. ఆమేన్. ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరిస్తున్న వాళ్ళ ఎదుట మౌనంగా యేసుప్రభు ఎట్లా ఉన్నాడో, మా కటింగ్ షాప్ దగ్గర వెళ్ళి చూస్తానంటే ఆయన ఎట్లన్నా కటింగ్ చేయని గమనం చేస్తాం. అరే ఇట్లా కాదయ్యా అని చెప్పాలంటే, నువ్వు నీకు తెలుసా నాకు తెలుసా అని చెప్పి కట్ చేస్తూనే ఉంటాడు. టక్ టక్ అట్లే కదా. అట్లే ఈయన కూడా ఏం చేస్తానంట, నీ ఇష్టం. వచ్చి కత్తరిస్తున్న వాళ్ళ దగ్గర వెళ్ళి మౌనంగా ఎట్లా కూర్చుంటారో, గొర్రె వెళ్ళి నేను అట్లా కూర్చున్నా, వాళ్ళు ఇష్టం అన్నట్టు చేయని నన్ను అని చెప్పి చదువుతుంటే, అయ్యా ఎవరు మంగళవాడు, ఎవరు ఈ గొర్రె అనేది నాకేమర్థాలి అంటే, ఆయన నీ నా పాప శాపముల గురించి అందరు వెళ్ళి ఆయన మీద వెంట్రుకలు లాగుతుంటే మౌనంగా ఉన్నాడు, పెడుగు తొలుగుతుంటే మౌనంగా ఉన్నాడు, ఉమ్మేస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు ఇంత భరిస్తున్నాడంటే, ప్రతి వారి పాపము, ప్రతి వారి శాపము ఆయన క్రీస్తు మీద వేయబడింది. ఆమేన్. లోక పాపములు మోయించిన గొర్రె పిల్లని పేరు ఆయనకి అని చెప్పి ఆయన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ నపుస్తకుడి హృదయం తెరిచి, మరి ఇంత చేసిన ఆయనకు నేనేం చేయాలంటే, మారు మనసు పొందు, ఇక మీద నువ్వు చేయవలసిన పని మానుకో, నీ ఇష్టానుసారంగా బ్రతుకు మానుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, నీ మనసు మార్చుకొని నువ్వు బ్రతుకు. మరి ఏం చేయాలంటే కడగబడాలి. ఎట్లా కడగబడాలి? ఆమేన్. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప అతడు దేవుని యొద్దకు చేరడు అని చెప్పినప్పుడు, అదిగో నీళ్ళు, ఇదిగో ఆత్మ నువ్వే. ఆమేన్. నన్ను బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏముంది అని అడిగాడు. స్తోత్రం కలుగును గాక. వెంటనే ఇద్దరు ఆ రథం దిగి నీళ్ళ దగ్గరికి వెళ్ళిండు, బాప్తిసం ఇచ్చిండు. స్తోత్రం కలుగును గాక. ఇచ్చి ఈయన దారి ఈయన పోయిండు, ఆయన రథం ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆత్మ ద్వారా దేవుడు ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపిస్తామన్నాడు. సరైన త్రోవలోకి నడిపిస్తాడు, సరైన మార్గంలోకి మనలను నడిపిస్తాడు. అందుకని ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎట్లా వినిపిస్తాడు అనే ఆత్మ సత్యాలు ఇంకా మనం కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఇంకా వీలైతే మధ్యాహ్నం చూద్దాం. దేవుడికి